నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. రాజకీయ చైతన్యానికి నిలయమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరిగిన మొదటి లిట్మస్ టెస్ట్ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈ పోరులో హస్తం తన పట్టు నిలుపుకుందా? కమలం వికసించిందా? గులాబీ దళం పరిస్థితి ఏంటి? ముఖ్యంగా జిల్లా రాజకీయాలను శాసించబోతున్న ఆ 78 మంది ఎవరు? రాజకీయంగా ఎంతో చైతన్యం ఉన్న నిర్మల్ జిల్లాలో పంచాయతీ సమరం ముగిసింది. ఇది కేవలం సర్పంచ్ ఎన్నిక మాత్రమే కాదు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రజాపాలన ప్రభుత్వానికి ఒక పరీక్ష. గత 10 ఏళ్లు జిల్లాను శాసించిన బీఆర్ఎస్ ఒకవైపు, అధికార బలంతో దూసుకుపోవాలని చూస్తున్న కాంగ్రెస్ మరోవైపు, హిందుత్వ అజెండాతో గ్రామస్థాయిలో బలం పెంచుకుంటున్న బీజేపీ ఇంకోవైపు, ఇలా ముక్కోణపు పోటీతో జిల్లా రాజకీయం వేడెక్కింది. గ్రామీణ ఓటరు ఎటు మొగ్గు చూపుతాడనే ఉత్కంఠకు తెరపడింది. వెలువడిన ఫలితాలు జిల్లాలోని ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల ఏకపక్షంగా ఫలితాలు వస్తే మరికొన్ని చోట్ల కేవలం 10ల సంఖ్యలో ఓట్లతో అభ్యర్థులు గెలుపొందడం ఇక్కడి తీవ్రతను సూచిస్తోంది. నిర్మల్ జిల్లాలో ఖానాపూర్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. జిల్లా మొత్తం మీద కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ఆయన గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఫలితాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 161 స్థానాలను కైవసం చేసుకోగా ప్రతిపక్ష బీజేపీ ఏకంగా 146 స్థానాల్లో గెలిచి అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది. కేవలం 15 సీట్ల తేడాతో బీజేపీ 2వ స్థానంలో నిలవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. డీసీసీ అధ్యక్షుడిగా బొజ్జు పటేల్ తన సొంత నియోజకవర్గంలో పట్టు నిలుపుకున్నా జిల్లా వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయడంలో మాత్రం వెనకబడ్డారని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార బలం ఉన్న బీజేపీ ఇంత భారీగా సీట్లు సాధించడం వెనుక మోదీ చరిష్మా ఉందా లేక స్థానిక నేతల వైఫల్యమా అన్న చర్చ నడుస్తోంది. నిర్మల్ జిల్లా ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం 78 మంది స్వతంత్రుల విజయం. వీరంతా సాధారణ స్వతంత్రులు కాదు. పార్టీల నుంచి టికెట్లు ఆశించి దక్కక తిరుగుబాటు చేసిన రెబల్స్. పార్టీ జెండా లేకపోయినా వ్యక్తిగత ఇమేజ్తో గ్రామాల్లో తమకున్న పట్టుతో వీరు విజయకేతనం ఎగరవేశారు. ఇప్పుడు 78 మందే జిల్లాలో కింగ్ మేకర్లుగా మారారు. కాంగ్రెస్ కు 161, బీజేపీకి 146 సీట్లు వచ్చాయి. ఏ పార్టీకైనా జిల్లాపై పూర్తి ఆధిపత్యం కావాలంటే ఈ స్వతంత్రుల మద్దతు తప్పనిసరి. దీంతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపాయి. తమ వైపుకు తిప్పుకునేందుకు గాలం వేస్తున్నాయి. ఈ స్వతంత్రులు ఎటువైపు మొగ్గు చూపుతారనే అంశంపైనే జిల్లా భవిష్యత్తు రాజకీయం ఆధారపడి ఉంది. ఒకప్పుడు నిర్మల్ జిల్లా అంటే బీఆర్ఎస్ అడ్డ. కానీ కాలం మారింది, సీన్ రివర్స్ అయింది. 10 ఏళ్ల పాటు అధికారాన్ని వెలగబెట్టిన గులాబీ పార్టీ తాజా పంచాయతీ ఎన్నికల్లో కేవలం 26 స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులను కోలుకోలేని దెబ్బతీసింది. ఖానాపూర్లో ఎమ్మెల్యేగా ఓడిన జాన్సన్ నాయక్ కొంతవరకు క్యాడర్ను కాపాడుకోగలిగారు. అందుకే అక్కడ కొన్ని సీట్లు వచ్చాయి. కానీ నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు ఉన్న క్యాడర్ను సమన్వయం చేయడంలో విఫలమయ్యారు. మేము ఓడిపోలేదు, పోరాటం మొదలు పెట్టాం అని జాన్సన్ నాయక్ చెబుతున్నా కనీసం 2వ స్థానంలో కూడా నిలవలేకపోవడం బీఆర్ఎస్ పతనానికి సంకేతమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నాటికి క్యాడర్ బీజేపీ వైపు వెళ్లకుండా చూసుకోవడం బీఆర్ఎస్ కు అతి పెద్ద సవాల్. ఈ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రాబోయే ఎన్నికలకు దిక్సూచిలా మారబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ ఇంతటి గట్టి పోటీ ఇవ్వడం ఒక హెచ్చరిక లాంటిదే. ప్రజలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమల్లో వేగం పెంచకపోతే భవిష్యత్తులో గడ్డు పరిస్థితులు తప్పవని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహాన్ని గ్రామ స్థాయిలో కొనసాగించడంలో కాంగ్రెస్ కొంత తడబడగా బీజేపీ ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోంది. ఈ సర్పంచ్ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మరియు మున్సిపల్ ఎన్నికలపై ఖచ్చితంగా ఉంటుంది. గ్రామాల్లో మొదలైన ఈ సెగ జిల్లా కేంద్రం వరకు పాకుతోంది.
జిల్లా రాజకీయం ఇప్పుడు ముక్కోణపు పోరు నుంచి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ యుద్ధంగా మారిపోయింది. స్వతంత్రుల మద్దతుతో జిల్లా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేది ఎవరు? కమలం తన జోరును కొనసాగిస్తుందా? హస్తం తన పట్టును నిరూపించుకుంటుందా? తెలియాలంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.